హలో గైస్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న క్వశ్చన్. అదేంటంటే, దేవరా మూవీలోని చుట్టమల సాంగ్ నచ్చిందా, లేకపోతే గేమ్ చేంజర్ మూవీ నుంచి నానా హైరాన్ సాంగ్ నచ్చిందో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఈ రోజు మన వీడియోలో ఈ రెండు సాంగ్స్ యొక్క కంపారిజన్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం తెరకెక్కుతున్న సినిమానే గేమ్ చేంజర్. 2025 సంక్రాంతి సందర్భంగా జనవరి 10న ప్రెస్ ముందుకైతే రాబోతుంది. ప్రమోషన్ల భాగంగా గురువారం సినిమాలోని నానా హైరానా అనే మూడో పాటను అయితే విడుదల చేశారు. ఇకపోతే ఈ మెలోడీ సాంగ్కి ఎస్ఎస్ తామన్ అయితే సంగీతం సమకూర్చారు. ఇక సింగర్ శ్రేయస్ ఘోషాల్ అలాగే కార్తిక్ కలిసి అలరించారు. ఈ పాటకు సంగీతం ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఈ పాట విడుదలైనప్పటి నుంచి చుట్టమాలతో కంపారిజన్ అయితే మొదలైంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన సినిమా దేవర 1లో ఇందులో అనిరుద్ రవిచంద్రన్ కంపోజ్ చేసిన చుట్టమాల పాట అయితే ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 3 నెలల క్రితం వచ్చిన ఈ సాంగ్ తెలుగు వెర్షన్ లిరిక్స్ అయితే యూట్యూబ్లో 25 కోట్ల పైకి వ్యూస్ రాబట్టింది. వీడియో సాంగ్ ఇప్పటికే 3 కోట్ల పైకి వ్యూస్ సాధించింది. మ్యూజిక్ లవర్స్ను అంతలా ఆకట్టుకుంది ఈ పాట. ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమాలోని నానా హైరానా సాంగ్ మధ్య పోలికలు పెడుతున్నారు. రెండు మెలోడీ సాంగ్స్లో ఏది బాగుంటుందని నెటిజన్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సో నానా హైరానా అలాగే చుట్టుమల సాంగ్స్ మధ్య కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. రెండు రొమాంటిక్ మెలోడీ గీతాలకు రామజోగ శాస్త్రి అయితే సంగీతం అందించారు. ఇకపోతే రెండు పాటలు కూడా డాన్స్ మాస్టర్ బాస్కో మార్టినే కొరియోగ్రాఫ్ చేశారు. గేమ్ చేంజర్ పాటను న్యూజిలాండ్లో షూట్ చేశారు. ఇకపోతే దేవర సాంగ్ను థాయిలాండ్లో కోసాంగ్ ఐలాండ్లో చిత్రీకరించారు. అయితే నానా హైరానా మెలోడీ ఆఫ్ ది ఇయర్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే కామెంట్లు చేస్తున్నారు. చుట్టమల్ని కొట్టే మెలోడీ రాదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే పోస్టులు పెడుతున్నారు. నిజానికి మెలోడీ విషయంలో తామనైతే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. హీరో ఎవరైనా సినిమా ఏదైనా తన మార్క్ చూపిస్తూ వస్తారు. ఇప్పుడు నానా హైరాన్ సాంగ్తోనూ తన మ్యూజిక్ రిపీట్ చేశారు. అదే సమయంలో అనిరుద్ కూడా మెలోడీ ట్యూన్స్లో తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. సినిమాలకు సంబంధించి బట్టి బ్యూటిఫుల్ మెలోడీని కంపోజ్ చేస్తూ ప్రశంసలు అందుకుంటూ వస్తున్నారు. ఈ విధంగానే చుట్టమల్లి పాటతో అందరినీ ఆకట్టుకున్నారు. థియేటర్లో ప్రేక్షకులు ఆఫ్ ది సౌండ్ ద రచ్చ చేశారంటే ఈ పాట ఎంత రీచ్ అయిందో మనందరం అర్థం చేసుకోవచ్చు. చుట్టమల్లి పాటలో ఎన్టీఆర్ అలాగే జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ ఎంత బాగుందో నానా హైరాన్ సాంగ్లో రామ్ చరణ్ అలాగే కీరా అద్వానీ కెమిస్ట్రీ కూడా అంతే బాగుంది. రెండు పాటల్లోనూ సింపుల్ స్టెప్లే ఆకట్టుకున్నాయి. సింగర్ వాయిస్లెస్ కూడా ఈ పాటలకి స్పెషల్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే నానా హైరానా పాట శంకర్ మార్క్ విజువల్స్తో కాస్త గ్రాడియర్గా ఉంది. ఈ పాటను ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరు చిత్రీకరించిన విధంగా రెడ్ ఇన్ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు. ఖర్చు కూడా బాగానే పెట్టారని తెలుస్తుంది. కానీ అంత ఎక్కువ ఖర్చు చేయకుండానే చుట్టమల పాటలో మంచి విజువల్స్ అయితే అందించారు. ఈ సినిమాలో తన పాత తగ్గట్లుగా ఎన్టీఆర్ చుట్టమల్లో రగడ అవతారంలో కనిపిస్తే నానా హైరానా పాటలో రామ్ చరణ్ హ్యాండ్సమ్ లుక్తో కనిపించారు. ఇద్దరు తమ స్క్రీన్ ప్రెజెన్స్లో స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఇక్కడ జాన్వీ కపూర్ గ్లామర్ ట్రిట్ నెక్స్ట్ లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కీరా అద్వానీ అందంగా కనిపించింది, కానీ జాన్వీ మాదిరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. రొమాంటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు. ఇప్పటికైతే నానా హైరాన్ లిరిక్స్ వీడియో మాత్రం వచ్చింది కాబట్టి విజువల్గా చుట్టమల్లి పాటతో కంపేర్ చేయడం సరికాదు. మెలోడీ ట్యూన్స్ పరంగా అయితే తమన్ అనిరుద్ ఇద్దరు తమ బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి. సో రెండు పాటల మధ్య పోలికలు పెట్టకుండా మ్యూజిక్ లవర్స్ రెండింటిని ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.